అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకి ముందు పైలట్ మేడే కాల్ సందేశం పంపించినట్టు అధికారులైతే ధృవీకరించారు. ఇక ఫ్లైట్లోని ప్యాసింజర్స్ భద్రత ప్రమాదంలో ఉందని గ్రహించాడు ఆ పైలట్. అయితే పైలట్ మేడే కాల్ సందేశాన్ని కూడా పంపించాడు. ఇదే అతని చివరి మెసేజ్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. రెప్పపాటు కాలంలో జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇది విమాన నౌకాయాన రంగాల్లో అత్యంత అత్యవసర సహాయ సంకేతంగా పరిగణిస్తూ ఉంటారు ఈ మేడే కాల్. అసలు మేడే అనేది ఫ్రెంచ్ పదమైన మే ఐడర్ నుంచి ఉద్భవించింది. దాని అర్థం సహాయం చేయండి అని. ఈ పదాన్ని 1920 నుంచి ప్రపంచవ్యాప్తంగా విమాన నౌకా రవాణా వ్యవస్థలు ఉపయోగిస్తూ ఉంటాయి. ఒక విమానం లేదంటే నౌక ప్రమాదంలో ఉంటే పైలట్ లేదా కెప్టెన్ రేడియో ద్వారా మేడే 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 అని 3 సార్లు చెప్తారు. వెంటనే సమీప ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ లేదా నౌకాశ్రయం అప్రమత్తమవుతూ ఉంటుంది ఈ కాల్. అలా వెంటనే సహాయక చర్యలు ప్రారంభమవుతాయి. అయితే మేడే కాల్ ఒక విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఇచ్చే ఒక కీలక సంకేతంగా భావించారు. ఇది ఏం మామూలు కమ్యూనికేషన్ కాల్ కాదు. ఇది పైలట్ జీవితం మీద, ప్రయాణికుల భద్రత మీద తీవ్రమైన ముప్పు ఉందనే సూచన. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కూడా పైలట్ చివరి నిమిషంలో ఈ మేడే కాల్ ఇచ్చారు. కానీ ఆ సమయంలో ఏ పరిస్థితుల మధ్య ఆ కాల్ ఇచ్చారు అనేది ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. అయినప్పటికీ ఈ సంకేతం వల్ల కనీసం ఘటన తీవ్రతను ముందుగా అంచనా వేయడం కూడా సాధ్యమయ్యేది. కానీ ఇక్కడ ఈ సందర్భంలో మాత్రం అలాంటిది కూడా సాధ్యమవ్వలేదు. ప్రమాద సమయంలో ఎయిర్ ఇండియా విమానం గేర్ రాడ్ మూసుకోలేదు. దానికి తోడు రెక్కల వెనుక భాగం ముడుచుకుపోయి కూడా ఉంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోస్లో అయితే ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అసాధారణ పరిస్థితి పైన వైమానిక నిపుణులైతే చాలా విస్మయాన్ని, ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అత్యంత తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు, ముఖ్యంగా టేకాఫ్ సమయంలో ఈ పరిస్థితి విమానానికి ప్రాణాంతకమేనంటూ నిపుణులు కూడా చెప్తున్నారు. ఇక విమానం టేకాఫ్ అయిన వెంటనే సాధారణంగా అయితే 600 అడుగుల ఎత్తుకు చేరడానికి ముందే గేర్ రాడ్ విధిగా మూసేసుకోవాలి. ఇక విమానం చెప్పుకోదగ్గ ఎత్తుకు ఎగిరేదాకా ఫ్లాప్స్ 2 కూడా విచ్చుకునే ఉండాలి. విమానం పైకి వెళుతున్న కొద్దీ అవి క్రమంగా లోపలికి ముడుచుకుంటూ ఉంటాయి. కానీ ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ కాగానే ల్యాండింగ్ గేర్ తొలుత కొంత మేరకు ముడుచుకున్నా కూడా ఆ వెంటనే తిరిగి బయటకు వచ్చేసింది నిన్నటి సందర్భం. అయితే బహుశా విమానానికి కావలసిన వేగం లోపించడమో లేదంటే పవర్ ఫెయిల్యూర్ చోటు చేసుకోవడమో జరిగి ఉండాలని కూడా అది గమనించి పైలట్ ముందస్తు జాగ్రత్తగా ల్యాండింగ్ గేర్ను తెరిచి ఉంటారని కూడా వైమానిక నిపుణులు అంచనాలు వేస్తారు. విమానం పడిపోతున్న సమయంలో ఇక విమానాన్ని వెంటనే పైకి లేపేందుకు కూడా కావలసిన వేగం కోసం ఈ ఫ్లాప్స్ను ఒక్కసారిగా మూసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఆ పైలట్ అని వైమానిక నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు పక్షులు ఇంజన్ను ఢీకొనడం ద్వారా కూడా ప్రమాదానికి కారణం కావచ్చని పేర్కొంటున్నారు. అయితే అనేక పక్షులు ఢీకొని 2 ఇంజన్లు కూడా శక్తి కోల్పోయి ఉండొచ్చు అనేది కూడా చెప్తున్నారు. అందువల్లే టేకాఫ్ అయిన అనంతరం విమానం నిర్దిష్ట వేగం అందుకోలేకపోయి ఉంటుందని కూడా వైమానిక నిపుణులు భావిస్తున్నారు. ఎవరు ఎలా భావించినా, పైలట్ ఎన్ని మేడే సందేశాలు ఇచ్చినా కూడా జరగాల్సిన నష్టం, ప్రాణ నష్టం, ఇటు ఆస్తి నష్టం అన్నీ కూడా జరిగిపోయాయి. ఇక్కడ ఈ ఘటనతో ఆ దగ్గరలో ఉన్న మెడికోస్ కూడా దాదాపుగా 25 మంది మరణించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇది ప్రపంచంలోనే అత్యంత విషాదకరమైన ఓ విమాన ప్రమాద సంఘటనగా భావించాలి. మరి ఇంక ముందైనా ఎయిర్ ఇండియా కానీ అసలు వైమానిక సంస్థలకి సంబంధించిన ఎలాంటి ప్రయాణాలు పెట్టుకున్నా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.